మనకు వచ్చేసి మనకి స్టాప్ వాచ్ టైం స్టడీ మెథడ్లోని మనం ఏం చూసామన్న ఆ స్టాప్ వాచ్ మెథడ్ స్టడీ అంటే ఏంటో చూసాం. అందులో మనం టూ టేబుల్స్ అంటే ఎక్విప్మెంట్ దగ్గర నేను 2 చెప్పాను అనమాట. అవి ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి టైం స్టడీ బోర్డ్ అలాగే ఇంకోటి ఏంటంటే టైం స్టడీ ఫామ్. ఈ టైం స్టడీ బోర్డ్ అంటే ఏంటంటే మన స్టాప్ వాచ్ నెక్స్ట్ ఈ ఫాము 2 పెట్టుకోవడానికి ఒక వుడెన్ పీస్తోని, అంటే వుడ్తో తయారు చేస్తే వుడ్ కానీ ప్లాస్టిక్ కానీ తయారు చేసిన ఒక రెక్టాంగిల్ షేప్ ఆర్ మన స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ షేప్లోని ఒక బోర్డ్ని మనం తయారు చేస్తాము. వుడెన్ బోర్డ్ని మనం జనరల్గా ప్లాంక్స్ అనొచ్చు. ఇది ఏం చేస్తుందంటే మనకి ఇప్పుడు ఈ స్టడీ ఫామ్ ఉంది కదా, టైం స్టడీ ఫాము, ఆ టైం స్టడీ ఫామ్ని బ్యాకింగ్ చేస్తామన్నమాట. అంటే మన జనరల్గా తెలుగులో అయితే ఒత్తు అంటారు. సో అలాగే ఒత్తు పెట్టుకొని రాయడానికి ఆ టైం స్టడీ ఫామ్ అనేది బాగా యూజ్ అవుతుంది. టైం స్టడీ బోర్డ్ అనేది బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి టైం స్టడీ ఫామ్. ఈ టైం స్టడీ ఫామ్లో ఏముంటాయంటే జనరల్గా మనకి ఈ టైం స్టడీ ఫామ్లోని మొత్తం మీరు టెక్స్ట్ బుక్ చూసినట్టయితే రేడియంట్ కానీ ఫాల్కన్ కానీ టెక్స్ట్ బుక్ చూసినట్టయితే ఈ టైం స్టడీ ఫామ్ కనిపిస్తుంది నాన్న. సో అందులో ఏముంటాయంటే నువ్వు ఎంత టైం ఏ టైమ్స్ నోట్ చేసుకున్నావు, ఓకేనా, ఒక 5 రీడింగ్స్ తీసుకోవాలన్నమాట. అంటే ఒక్కసారి చేస్తే సరిపోదు, వాడు ఆపరేషన్ చేస్తే ఒక 5 టైమ్స్ స్టాప్ వాచ్ యూస్ చేసి 5 రీడింగ్స్ తీసుకుంటావు. ఆ రీడింగ్స్ యావరేజ్ చేస్తావు. ఇక్కడ డిస్క్రిప్షన్ రాస్తావు, యాక్టివిటీ ఏంటి రాస్తావు, సీరియల్ నెంబరు, డిస్క్రిప్షన్. ఆ తర్వాత నువ్వు ఒక 5 అబ్జర్వేషన్ తీసుకుంటే 1 2 3 4 5 అని రాసుకుంటావు. తర్వాత ఏమో యావరేజ్ టైము, ఆ తర్వాత నార్మల్ టైము, తర్వాత ఏమో స్టాండర్డ్ టైము. సో అలాగా కాలమ్స్ డ్రా చేసుకొని ఒక టేబుల్లో వేసుకుంటావు. సో ఆ టేబుల్లో నువ్వు ఫిలప్ చేసుకోవాలన్నమాట. దాన్ని మనం టైం స్టడీ ఫామ్ అంటారు. దీంట్లో ఏంటంటే మనకి మొత్తం నువ్వేదైతే డేటా నీకు అవసరమో లేదా నువ్వేదైతే డేటా నోట్ చేసుకోవాలనుకుంటున్నావో ఆ డేటా అంతా కూడాను అందులో మనం ఈజీగాను ఫిట్ చేస్తామన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి పిఎంటిఎస్. సెకండ్ వన్ వచ్చేసి పిఎంటిఎస్ కదా నాన్న. సో నెక్స్ట్ వన్ వచ్చేసి పిఎంటిఎస్ అంటే ఏంటంటే ప్రీ డిటర్మైన్డ్ మోషన్ టైం స్టడీ అదే టైం సిస్టమ్. ప్రీ డిటర్మైన్డ్ మోషన్ టైం సిస్టమ్, ఓకేనా. సో ఇది ఏంటంటే మనకి ఇప్పుడు జనరల్గా ఒక జనరలైజ్డ్ కండిషన్లోని ఒక ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్తోని ఒక ఆపరేషన్ చేయిస్తాడు. నేను జనరల్గా ఏమనుకుంటున్నానంటే నేను ఎప్పుడు తీసుకునేది నట్ అండ్ బోల్ట్ తయారు చేస్తున్నాడు అనుకుంటున్నాను. సో బోల్ట్ నేను తయారు చేస్తున్నాను. ఫస్ట్ ఆపరేషన్ వచ్చేసి స్టెప్ టర్నింగ్. సెకండ్ ఆపరేషన్ వచ్చేసి ఏం చేస్తాం, ఫోర్జింగ్. హెడ్ని మనం స్క్వేర్లో కానీ హెక్సాగానల్ షేప్లోకి మార్చడానికి ఫోర్జింగ్ యూస్ చేస్తున్నాను. ఆ తర్వాత ఏం చేస్తానంటే థ్రెడ్డింగ్ చేస్తాను, ఓకేనా. స్టెప్ టర్నింగ్, ఫోర్జింగ్, థ్రెడ్డింగ్, ఇది నేను ఒక బోల్ట్ మీద చేద్దాం అనుకున్న ఆపరేషన్స్ అనమాట. సో అప్పుడు ఎవడైతే నేను చెప్పాను కదా ఒక జనరలైజ్డ్ కండిషన్లోని ఒక ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేటు ఈ ఆపరేషన్లు 3 చేస్తారనమాట, ఓకేనా. ఇందులోని ఈ స్టెప్ టర్నింగ్ చేసేటప్పుడు ఇందులో మళ్ళీ ఇది ఒక ఆపరేషన్ అనుకుంటే ఇది మన జనరల్గా మెథడ్ స్టడీలో ఏ సింబల్తో చూపిస్తానన్నా 0 కదా, సో లేదా O కదా, సో సర్కిల్ కదా. సో ఈ సర్కిల్ మనం ఒక జస్ట్ సింబల్లో చూపించేస్తాం. కానీ మనం మైక్రోమోషన్ అనాలిసిస్లో ఏమని చూపిస్తామంటే చూడండి, మరి జనరల్గా ఇందులో జరిగే ప్రతి మూమెంట్ని కూడా ఇక్కడ మనం రికార్డ్ చేస్తాం, ఓకేనా. సో ఇందులో సపోజ్ స్టెప్ టర్నింగ్ చేయాలంటే ఫస్ట్ వర్క్ పీస్ని మన చక్లోనికి పెట్టాలి. అది ఒక వర్క్ పీస్ని తీయడం, చక్లోనికి బిగించడం, అవి మొత్తం 2 మైక్రోమోషన్స్, ఓకేనా. అలాగే అవి అయిపోయిన తర్వాత మన టూల్కిను వర్క్ పీస్కి మధ్యలోని ఇది టూల్ సెటప్ అంటారు దాన్ని. సో టూల్ సెటప్ చేయాలి. సో అదొక టూల్ని తీసుకురావడం, దాన్ని ఫిక్స్ అయ్యి టూల్ పోస్ట్లో పెట్టడం, నెక్స్ట్ దానికి స్క్రైబర్ యూస్ చేసి మన వర్క్ పీస్కి ఎదురుగా పెట్టడం, అవన్నీ కూడాను మనకి అంటే ఒక్క ఆపరేషన్లోనే మనకి నెంబర్ ఆఫ్ మైక్రోమోషన్స్ అనేవి ఉంటాయి. సో ఈడేం చేస్తాడంటే ఒక ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ని తీసుకొని వాడు యొక్క మైక్రోమోషన్స్, సపోజ్ నేను చెప్పాను కదా మన స్టెప్ టర్నింగ్ చేయాలంటే మన జనరల్గా మెథడ్ స్టడీలో O అని చూపించేస్తాం. కానీ ఇందులో ఏం చేస్తాడంటే ఓన్లీ మైక్రోమోషన్స్ తీసుకుంటాడు. సో ఫస్ట్ ఏం చేద్దాం, ఏదైతే వర్క్ పీస్ ఉన్నదో నువ్వు ఫస్ట్ లిఫ్ట్ చేయాలి, నీ చేతితో పట్టుకోవాలి, తర్వాత చక్లో ఇన్సర్ట్ చేయాలి. ఆ తర్వాత ఏంటి, మళ్ళీ నువ్వు టూల్ పోస్ట్ తీసుకోవాలి. నెక్స్ట్ దాని మీద టూల్ని ఇన్సర్ట్ చేయాలి. టూల్ పోస్ట్ని వర్క్ పీస్ని స్క్రైబింగ్ బ్లాక్ యూస్ చేసి సేమ్ ప్యారలల్గా ఉండేటట్టు చేయాలి. సో అదంతా కూడా నెంబర్ ఆఫ్ మైక్రోమోషన్స్, ఓకేనా. ఎవ్రీ మైక్రోమోషన్ని క్యాప్చర్ చేస్తారనమాట. ఒక మూవీ
ఫిల్మ్ యూస్ చేసి ప్రతి ఏదైతే చేశాడో ఆ వర్క్ అంతటిని క్యాప్చర్ చేస్తాడు. క్యాప్చర్ చేసి ఫ్రేమ్ టు ఫ్రేమ్ అనమాట. నెక్స్ట్ ఏం చేస్తాడంటే ఫ్రేమ్ టు ఫ్రేము ఎనాలిసిస్ చేస్తాడనమాట. సో అందులోని కామన్గా కొన్ని బేసిక్ మోషన్స్ అంటారు. ఏంటి బేసిక్ మోషన్స్. సపోజ్ ఇక్కడ మనం ఏం చేస్తాం, ఫోర్జింగ్ తీసుకుందాం. ఇప్పుడు ఫోర్జింగ్లో ఏం చేస్తాం, ఫస్ట్ మన బోల్ట్ని హీట్ చేస్తాం. సో ఆ హీట్ చేయడానికి మన బోల్ట్ తీసుకోవడం ఒక మైక్రో మోషన్, మళ్ళీ బోల్ట్ దగ్గరికి వెళ్ళడం ఒక మైక్రో మోషన్, దాన్ని గ్రాస్ప్ చేయడం పట్టుకోవడం ఒక మైక్రో మోషన్, అక్కడ నుంచి తీసుకొని వేరే ప్లేస్కి తీసుకెళ్ళడం, అదే హెరాత్ దగ్గర తీసుకెళ్ళడం, అది వేరే మోషన్. సో అలాగే ఈ మైక్రో మోషన్స్ అన్నిటిని కూడాను ఇండివిజువల్గా కొన్నింటి కామన్గా ఉంటాయి అన్నమాట. సపోజ్ అదే ఫోర్జింగ్ మనం ఇప్పుడు స్టెప్ టర్నింగ్లో థ్రెడ్ కటింగ్లో చూసుకున్నట్టయితే, లేదు స్టెప్ టర్నింగ్లోని థ్రెడ్ కటింగ్లో చూడండి, ఈ రెండు కూడా సేమ్ మిషన్ మీద చేస్తాం. స్టెప్ టర్నింగు, థ్రెడ్ కటింగు, దీనితో తీసుకుందాం. ఇప్పుడు మనం ఏంటి వర్క్ పీస్ని తీసుకెళ్ళి చెక్లో బిగించాలి. ఇందులో కూడా వర్క్ పీస్ని తీసుకెళ్ళి చెక్లో బిగించాలి. థ్రెడ్డింగ్లోని వర్క్ పీస్ని చెక్లో బిగించాలి, అలాగే స్టెప్ టర్నింగ్లోని కూడా వర్క్ పీస్ని చెక్లోనే బిగించాలి. సో దీనికి తీసుకెళ్ళి ఎక్కడుందో వర్క్ పీస్ అది అక్కడికి వెళ్ళి గ్రాస్ప్ చేసుకొని అది తీసుకెళ్ళి మళ్ళీ వర్క్ పీస్ చెక్లో బిగించడానికి ఎంత టైం అయితే పడుతుందో, ఈ థ్రెడ్ కటింగ్లో కూడా సేమ్ మిషన్ మీద చేస్తాను కాబట్టి అంతే టైం పడుతుంది. సో ఇలాంటి మోషన్స్ని మనం ఏమంటామంటే బేసిక్ మోషన్స్ అంటారు. సో ఆ బేసిక్ మోషన్స్ అన్నిటిని కూడాను ఆ ఫిల్మ్లోని ఫ్రేమ్ బై ఫ్రేమ్ అనలైజ్ చేస్తాడు. సో ఆ అనలైజ్ చేసిన డేటాని ఒక PMTS డేటా అంటారన్నమాట. అలా అనలైజ్ చేసి ఏదైతే ఫైనలైజ్ చేశాడో దాన్ని మనం PMTS డేటా అంటాం. ఇందులో ఏముంటాయంటే బేసిక్ అనమాట. అంటే సపోజ్ లేత్కి సంబంధించిన PMTS డేటా వేరే ఉంటుంది, అలాగే షాపర్కి, అలాగే ఫోర్జింగ్కి, అలాగే వెల్డింగ్కి, వీటన్నిటికి సంబంధించిన డేటా అనేది వేరువేరుగా ఉంటుంది అనమాట. సో అలాగా ప్రతిదానికి బేసిక్ మోషన్స్ అనమాట. చెప్పాను కదా. సో కామన్గా ఉండేవి, అన్నిటికీ కామన్గా ఉండే మోషన్ని, మైక్రో మోషన్ని వాడు PMTS డేటా అంటాడు. సో ఆ PMTS డేటాని ఒక ఫామ్లో పెట్టి అవి స్టోర్ చేసుకుంటాడు అన్నమాట. ఇది దేనికోసం అంటే, ఇప్పుడు మనకి పాతది ఒక మెథడ్ ఎస్టాబ్లిష్ అయ్యి ఉందనుకోండి. ఆ మెథడ్ సపోజ్ ఇదే, మనం బోల్ట్ తయారు చేయడానికి లేత్ మిషన్ మీద స్టెప్ టర్నింగ్ చేయాలి, ఫోర్జింగ్ చేయాలి, థ్రెడ్డింగ్ చేయాలి. అలా కాకుండాను ఇంకా వేరే మెథడ్, సపోజ్ ఇంకో వేరే మెథడ్ ప్రపోజ్ చేశారనుకోండి. అంటే ఏదో డైరెక్ట్గా క్యాస్టింగ్ ద్వారా ఆ షేప్ని తయారు చేసి ఆ క్యావిటీ మౌల్డ్ క్యావిటీని తయారు చేసి ఆ క్యావిటీ లోపలికి లిక్విడ్ స్టేట్లో ఉన్న మోల్టెన్ మెటీరియల్ లోపలికి పవర్ చేసాం అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, అది కూడా బోల్టే అవుతుంది. ఓకేనా. సో ఆ మెథడ్ నేను ప్రపోజ్ చేశాను అనుకోండి. ఇప్పుడు మనకి ఏదైతే ఫౌండరీకి బేసిక్ మోషన్స్ ఉంటాయో, అంటే ఇప్పుడు నేను ఆ మోల్టెన్ మెటల్ తీసుకొని వెళ్ళడం, ఆ మౌల్డ్ క్యావిటీలో పోయడం, అలాగే ఆ క్యావిటీ సోలిడిఫికేషన్ అవ్వడం, ఇవన్నీ కూడాను కొన్ని కామన్ బేసిక్ మోషన్స్ ఉంటాయన్నమాట. ఆ కామన్ బేసిక్ మోషన్స్కి మనం అంటే అది తీసుకెళ్ళడం, నెక్స్ట్ అందులో పోయడం, ఇవన్నీ కొన్నిటి కామన్గా మోషన్స్ ఉంటాయి. ఆ కామన్ మోషన్స్ డేటాని సపోజ్ తీసుకెళ్ళడానికి ఒక 5 minutes పట్టింది అనుకోండి. ఆ 5 minutes PMTS డేటాలో దొరుకుతుంది. అర్థమైంది కదా. సో ఏదైతే మనకి డేటా ఆల్రెడీ బేసిక్ మోషన్స్కి డేటా ఉంటుందో అదే యాజ్ ఇట్ ఈజ్గా మనకి న్యూ మెథడ్లోని తీసుకొని అందులోని దాన్ని ఇన్స్టాల్ చేస్తారనమాట. ఓకేనా. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే టైం స్టడీలోని మనం ఆ వాచ్ని పట్టుకొని టకా నొక్కాలి కదా, ఆ నొక్కడం అనేది తగ్గిపోతుంది. అంటే హ్యూమన్ ఎర్రర్స్ అనేవి ఇందులో ఉండవు. ఎందుకంటే ఏదైతే డేటా నీ క్యాటలాగ్ అంటారు నన్న ఇండస్ట్రీస్లోనే, ఆ క్యాటలాగ్లో డేటా ఉంటుందో అది యాజ్ ఇట్ ఈజ్గా న్యూ మెథడ్కి వచ్చేటప్పటికి అందులో ఇప్పుడు సపోజ్ లోడ్ ఇంపుటీ అనుకోండి. అంటే ఇక్కడ నుంచి నువ్వు ఖాళీగా ఫోర్జింగ్ షాప్కి వెళ్ళావు అనుకోండి, ఎంత టైం పట్టిందో అలాగే ఫౌండరీ షాప్కి వెళ్ళడానికి కూడా అంతే టైం పడుతుంది. సో ఆ టైంని మనం ఫోర్జింగ్ షాప్కి వెళ్తే ఎంత టైం పట్టిందో, ఫౌండరీ షాప్కి వెళ్తే ఎంత టైం పట్టిందో మనం వేరేగా రికార్డ్ చేయాల్సిన అవసరం లేదు. ఫోర్జింగ్ షాప్ ఒకే డిస్టెన్స్లో ఉంటే ఫౌండరీ షాప్ కూడా సేమ్ డిస్టెన్స్లో ఉంటే ఆ ఫోర్జింగ్ టైమే ఇక్కడ వేసిస్తాం అనమాట. సో అలా అనమాట. సో PMTS డేటాలో మరి ప్రతి డేటా బేసిక్ మోషన్ సంబంధించిన ప్రతి డేటా అవైలబుల్గా ఉంటుంది. ఓకేనా. సో ఇది తీసుకొని మనం ఏం చేయొచ్చు అంటే స్టాప్ వాచ్ లాగా ప్రతి ఆపరేషన్ని ఇంత టైం పట్టింది అని రికార్డ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఏదైనా న్యూ మెథడ్కి మనం ప్రపోజల్ పెట్టినప్పుడు ఈ పాత డేటానే కన్సిడర్ చేయొచ్చు. ఫస్ట్ థింగ్ అది. నెక్స్ట్ కంపేరింగ్, అంటే పాత మెథడ్కి కొత్త మెథడ్కి కంపారిజన్ మనం చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి
వేజెస్, ఇప్పుడు మనకి వర్కర్స్ ఉంటారు కదా, ఆ వర్కర్స్కి మనం వేజెస్ అనేవి వాడికి పనికి తగ్గట్టుగా, వాడు ఎంతసేపు పని చేస్తే అంతసేపు తగ్గట్టుగాను మనం వేజెస్ అనేవి ఇవ్వచ్చు. ఈ పిఎంటిఎస్ డేటాలో కూడాను ఒక డిసడ్వాంటేజ్ ఉంది. ఏంటంటే ఇప్పుడు మనకి ఎవడో డేటాను రెడీ చేశాడు, ఆడు జనరలైజ్డ్ కండిషన్లో చేశాడో, మరి ఆడికి ఏదో మూడ్ ఆఫ్లో ఉండి చేస్తారు కదా కొంతమంది, సో అలా మూడ్ ఆఫ్లో ఉండి చేశారు అనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుందంటే పిఎంటిఎస్ డేటాలోని ఎర్రర్స్ వచ్చేస్తాయి. ఇవి అలా ఎంత డేంజర్ అంటే, నువ్వు ఇప్పుడు కొత్తగాను నేను చెప్పాను ఇందాక, ఫోర్జింగ్ చేయడానికి ఫౌండింగ్ చేయడానికి సేమ్ డిస్టెన్స్ ఉన్నట్టయితే సేమ్ టైం పడుతుంది కదా, సో అదే టైం తీసుకొని పిఎంటిఎస్ డేటాలోని తీసుకొని మనం కొత్త మెథడ్కి వేసేయచ్చు అని చెప్పి, ఆ వేసేయడం మనల్ని వేసిస్తుంది అనమాట సింపుల్గాను. అంటే అక్కడ మనకి టైం అనేది స్టాండర్డ్ టైంని మనం పట్టుకోలేం అసలు, మళ్ళీ మన స్టాప్ వాచ్ దగ్గరికి రావాల్సి ఉంటుంది. సో ఏం లేదు, ఇది ప్రీవియస్లోనే ఏమైనా హ్యూమన్ ఎర్రర్స్ ఉన్నట్టయితే పిఎంటిఎస్ డేటాని మనం వాడకూడదు, కానీ ఎఫెక్టివ్గానే రెడీ చేస్తారు. ఓకేనా? సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వర్క్ శాంప్లింగ్ నాన్న. దీనికి ముందు ప్రీవియస్ టాపిక్ ఏం చూసామంటే పిఎంటిఎస్ చూసాము, దాని యొక్క అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసాము ఆల్రెడీ. సో ఇప్పుడు వర్క్ శాంప్లింగ్ అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ ఏం చేస్తారంటే, ఏం లేదు నాన్న, ఇప్పుడు మనకు ఆపరేషన్ జరుగుతుంది కదా, ఆపరేషను ఒక మేనర్లో జరిగింది అనుకోండి, అంటే నేను చెప్పినట్టుగాను, నేను నట్ అండ్ బోల్ట్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను. సో మనకి ఫస్ట్ వన్ వచ్చేసి స్టెప్ టర్నింగ్ చేస్తారు, ఆ తర్వాత నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఫోర్జింగ్ చేశాడు అనుకుందాం, ఆ నెక్స్ట్ వచ్చేసి ఫోర్జింగ్ చేశాడు అనుకుందాం, ఆ నెక్స్ట్ వచ్చేసి థ్రెడ్డింగ్ చేశాడు అనుకుందాం. ఈ త్రీ కూడా ఒక ఆర్డర్లో చేశాడు అనుకోండి, పర్వాలేదు. కానీ ఇప్పుడు లేటెస్ట్గాను ఇప్పుడు మనకి ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో, ఏవైనా ఇండస్ట్రీలో పనిచేస్తున్న ఎంప్లాయీస్, వాళ్ళు ఏం చేస్తారంటే మార్నింగ్ 9కి వచ్చేస్తారు, మార్నింగ్ 7కి వస్తారు, ఈవినింగ్ 2కి అలా వెళ్ళిపోతారనమాట. సో ఆ 8 hours టైంలోని వాళ్ళు ఇదే వర్క్ చేస్తారని గ్యారంటీ లేదు. ఒక సూపర్వైజర్ చెప్తాడు ఆ మిషన్ చూసుకో అని చెప్తాడు, ఇంకో సూపర్వైజర్ చెప్తాడు ఈ మిషన్ చూసుకో అని చెప్తాడు. సో వాడేం చేస్తాడంటే, ఇది ఒక రెగ్యులర్ ప్యాటర్న్ అయినా సరే ఈ ప్యాటర్న్లోని వాడు వర్క్ చేసి ఉండడు. సో అలాంటప్పుడు మనం ఎలా టైం స్టడీ చేస్తాం అంటే, ఈ ఆపరేషన్కి లేదా పర్టికులర్ వర్కర్కి ఎంత టైం వర్క్ చేశాడంటే అలా చెప్తావు, ఆ డిఫరెంట్ ఆపరేషన్స్ చేశాడు అంటే డిఫరెంట్ వర్క్స్ చేశాడు, వాడు ఒకే జాబ్ కాదు కదా. సో అలాంటప్పుడు అలాంటివి క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి వర్క్ శాంప్లింగ్ ఈజ్ ద బెస్ట్ వన్ అనమాట. ఇందులో ఏం చేస్తారంటే, ఒక ఆపరేటరు వచ్చిన దగ్గర నుంచి, కంపెనీకి ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి వాడు ఏం చేస్తున్నాడో ర్యాండమ్గా అబ్జర్వ్ చేస్తారు. అంటే సపోజ్ వచ్చిన ఒక 1/2 hourలో వచ్చారనుకోండి, నెక్స్ట్ 45 minutesలో వస్తాడు, అలాగే 1.5 hour తర్వాత వస్తాడు, ఆ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ 2 hours తర్వాత వస్తాడు, అలాగే అనమాట. సపోజ్ 7కి వచ్చారంటే 7:30కి ఒకసారి వస్తాడు, 7:45కి ఒకసారి వస్తాడు, 8:15కి ఒకసారి వస్తాడు. అంటే రెగ్యులారిటీ మెయింటైన్ చేయకూడదు, ర్యాండమ్గా వచ్చి ఆ ఆపరేటర్ని వర్కర్ని చూస్తాడనమాట. ఆ వర్కరు వర్క్ చేస్తున్నాడా, జాబ్ చేస్తున్నాడా, ఏదైనా డిలే అంటే ఖాళీగా ఉన్నాడా, ఓకేనా, వాడు వర్క్ చేస్తున్నాడా ఖాళీగా ఉన్నాడా, అది వాళ్ళు అబ్జర్వ్ చేస్తారన్నమాట. ఒక ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేటు టైం స్టడీ చేయడంలోని ఎక్స్పర్ట్ అనమాట, అలాంటి ఆయన వచ్చేసి చూస్తారనమాట. సో ఈ వర్క్ శాంప్లింగ్ అనేది నెంబర్ ఆఫ్ మిషన్స్ కానీ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నప్పుడే అది వర్క్ శాంప్లింగ్ అనేది ఎఫెక్టివ్, అది చెప్తారండి. ఓకే, ఆయన వచ్చి చూస్తారనమాట. సో సపోజ్ 7కి వచ్చేసి ఒకసారి చూశారు, ఏదో వర్క్ చేస్తున్నాడు, 7:30కి ఖాళీగా ఉన్నాడు, 7:45కి ఏదో వర్క్ చేస్తున్నాడు, 8కి మళ్ళీ ఏదో వర్క్ చేస్తున్నాడు, అలా అనమాట. ఆయన చూసినప్పుడు ఎంత టైం వర్క్ చేశాడో, ఎన్నిసార్లు చూశాడు, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనమాట, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, అలాగే దీంతో పాటుగా ఆయన ఈ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఫస్ట్ నోట్ చేసుకుంటారు. ఈయన పనిచేసిన 8 hours ఒక 50 times చూశాడు అనుకుందాం ఆయన్ని, అంటే ఆపరేటర్ని 50 times చూశాడు అనుకుందాం. సో 50 times చూశాడు అనుకుందాం, ఓకేనా. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వచ్చేసి 50 times చూశాడు. అందులోని ఆయన వర్క్ చేస్తున్నవన్నీ ఒక 30 times వాళ్ళు వర్క్ చేస్తున్నట్టు కనిపించాడు. రిమైనింగ్ కూడాను వాళ్ళకి అలవెన్స్ అనమాట, పోనీ అలవెన్స్ ఏదో డిలే అనుకుందాం. సో ఓకేనా, డిలే ఒక 20 minutes 20 times డిలే అయింది. ఇప్పుడు నీకు వాడు ఎంత టైం వర్క్ చేసాడో కావాలనుకుంటే చూడండి, నీకు యావరేజ్ కావాలి కదా. సో వాడు ఎంత టైం వర్క్ చేసాడో కావాలనుకుంటే 30/50 అంటే
వాడు ఎంత టైం ఎన్నిసార్లు వర్క్ చేస్తున్నప్పుడు ఎన్నిసార్లు అబ్జర్వ్ చేశాడు డివైడెడ్ బై టోటల్ అబ్జర్వేషన్స్. ఓకేనా, ఇది మనకి వాడు ఎంత టైం వర్క్ చేస్తున్నాడో ఇస్తుంది. నెక్స్ట్ డిలే టైం కావాలనుకుంటే సేమ్ ఇక్కడ ఈ 20 minutes 20 times అబ్జర్వ్ చేసాడు వర్క్ చేసినప్పుడు సార్ డిలే అయినప్పుడు. సో 20/50 ఈ రెండిట్లు కన్సిడర్ చేసి వాళ్ళకి వేజెస్ కానీ నెక్స్ట్ ఏమైనా ఇంక్రిమెంట్స్ కానీ ఇన్సెంటివ్స్ కానీ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎప్పుడు నెంబర్ ఆఫ్ పీపుల్స్, గ్రూప్ ఆఫ్ పీపుల్స్, అలాగే నెంబర్ ఆఫ్ మిషన్స్ ఉన్నప్పుడు మాత్రమే ఈ వర్క్ శాంప్లింగ్ అనేది యూజ్ చేయాలి. నెక్స్ట్ దీనివల్ల బెస్ట్ యూజ్ ఏంటంటే ఇప్పుడు మనం స్టాప్ వాచ్ చేసామనుకోండి అప్పుడు ఏంటి, మనం కంటిన్యూస్గాను ఆపరేటర్ దగ్గర ఉండి ఏం చేస్తున్నాడు ఎప్పుడు అవుతుంది ఆపరేషన్ అనేది మన దగ్గరుండి మనం చూసుకోవాల్సి ఉంటుంది. కానీ దీనికి అలా కాదు. ఇప్పుడు సపోజ్ ఆపరేటర్ 1 దగ్గరికి వెళ్తాడు, ఆడు ఖాళీగా ఉన్నాడా వర్క్ చేస్తున్నాడా చూస్తాడు వెళ్ళిపోతాడు. ఆపరేటర్ 2 దగ్గరికి వెళ్తాడు, వర్క్ చేస్తున్నాడు ఖాళీగా ఉంటాడు, నోట్ చేసుకుంటాడు అనమాట. సో అలా నోట్ చేసుకొని మనకి ఫస్ట్ థింగ్ ఏంటంటే స్టాప్ వాచ్ మెథడ్కి దీంట్లోని 1/20th చూడండి, 1/20th స్టాప్ వాచ్ టైంలోని 1/20th టైం అయితే దీనికి సరిపోతుంది. ఓకేనా, అక్కడ 1 hour స్టాప్ వాచ్ స్టడీ చేశాడంటే ఇక్కడ 1/20th అంటే సింపుల్గాను ఇక్కడ 60 minutes కదా. సో 3s అంటే జస్ట్ 3 minutes వర్క్ చేస్తే సరిపోతుంది. అర్థమైంది కదా. సో అదనమాట 1/20th 1 hour స్టాప్ వాచ్ స్టడీ చేస్తే 1/20th అన్నాను కాబట్టి 3 minutes వర్క్ చేస్తే ఇది అవర్ అంటే ఆపరేటరు ఎవరైతే ఎక్స్పర్ట్ ఉన్నారో టైం స్టడీ ఎక్స్పర్ట్, ఆ ఎక్స్పర్ట్ వర్క్ అనేది అయిపోయినట్టే. కాకపోతే ర్యాండమ్గా వెళ్ళి చేయాలి. ఓకేనా, ఇప్పుడు వెళ్ళేసి ఒక 3 minutes చూసి ఆడు వర్క్ చేస్తానని నోట్ చేసుకొని వచ్చేయడం కాదు. ఓకేనా, ర్యాండమ్గాను 7 to 2 ఈవినింగ్ 2 ఆఫ్టర్నూన్ 2 వరకు ర్యాండమ్గా ఒక 50 అబ్జర్వేషన్స్ చేసి ఇక్కడ మనకి టైం అనేది ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఇందులోని మనకి మొత్తం ఒక థియరీయే కన్సిడర్ చేస్తాము, అది కాన్ఫిడెన్స్ లెవెల్ అనే థియరీ కాదు నాన్న. ఓకేనా, ఇందులో ఇది దేని మీద మెయిన్ డిపెండ్ అయి ఉంటుందంటే ఈ వర్క్ శాంప్లింగ్ యాక్యురసీ అనేది మెయిన్ దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఈ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ పెరిగాయి అనుకోండి, ఆయన వర్క్ చేస్తున్న టైం కూడా పెరిగి ఉండొచ్చు. ఎందుకంటే ఒకసారి చూసినా ఒకసారి చూడకపోయినా ఇంకోసారి చూసుకోవచ్చు అనమాట. సో అందుకని ఏం చేస్తారంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎప్పుడు కూడాను మనకి ఎక్కువ తీసుకోవాలి. ఎక్కువ తీసుకున్నాం అనుకోండి దాని యాక్యురసీ అనేది పెరుగుతుంది. దీని యాక్యురసీ వచ్చేసి +or-2 అనమాట. దీని యాక్యురసీ వచ్చేసి +or-2. ఓకేనా, ఇప్పుడు దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటో చూద్దాం. ఇది గ్రూప్ ఆఫ్ పీపుల్ మీద లేదా నెంబర్ ఆఫ్ మిషన్స్ మీద మనం వర్క్ శాంప్లింగ్ అనేది కండక్ట్ చేయొచ్చు. ఫస్ట్ థింగ్ అది. సెకండ్ థింగ్ వచ్చేసి మనకి ఎక్కువ డ్యూరేషన్ ఉన్నప్పుడు, ఓకేనా, 1 hour 2 hours అయితే ఎనఫ్. స్టాప్ వాచ్ మెథడో లేదా PMDS మెథడో యూస్ చేసేస్తాం. కానీ మనకి ఒక 7 hours 8 hours డ్యూరేషన్ ఎక్కువ ఉన్నప్పుడు మనకి వర్క్ శాంప్లింగ్ ఈజ్ ద బెస్ట్ వన్. ఓకేనా, నెక్స్ట్ అంతే చాలండి. సో దిస్ ఈజ్ ద వర్క్ శాంప్లింగ్. సో దీంతో మీకు వర్క్ మెజర్మెంట్ కూడా అయిపోయింది మ్యాక్సిమం.